హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మనం చాప్టర్ నెంబర్ 132 నుంచి 134 దాకా అయితే డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలో సంజీవ్ కి అయితే ఒక $1 బిలియన్ ఆఫర్ అయితే వస్తుంది. అండ్ అంతేకాకుండా జపాన్ లో ఓపెన్ అయిన ఎస్ ర్యాంక్ గేట్ బ్యాటిల్ ఫీల్డ్ లోకి అయితే సంజీవ్ ఎంటర్ అవుతాడు. సో ఇట్లాంటి స్టఫ్ అయితే ఈ వీడియోలో చాలా ఉంది. సో లాస్ట్ వరకు అయితే కన్ఫర్మ్ గా చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లాస్ట్ వీడియోలో మనకి సంజీవ్ హాస్పిటల్లో ఉంటాడు కదా, అక్కడ నుంచి అయితే మనకి ఈ వీడియోలో సీన్ కంటిన్యూ అవుతుంది. లాస్ట్ జరిగిన రైడ్ ని ఒక ఫెయిల్యూర్ గా భావించి సంజీవ్ అయితే చాలా డిసప్పాయింటెడ్ అయిపోయి ఉంటాడు. అండ్ అక్కడ నుంచి అయితే మనకి సీన్ కట్ అయ్యి ఒక ఆఫీస్ లోపలికి అయితే వెళ్తుంది. అక్కడ ఒక పర్సన్ అయితే కళ్ళు తిరిగి పడిపోయినట్టు తన టేబుల్ మీద అయితే పడుకొని ఉంటాడు. అండ్ సడన్ గా లేచి ఏం జరిగిందని చెప్పి ఆలోచిస్తూ తల పట్టుకుని ఉంటాడు అనమాట. అప్పుడు తన అసిస్టెంట్ వచ్చి అడుగుతాడు, సార్ మీరు ఇప్పుడే లేచారు, ఇప్పుడు దాకా పడుకొని ఉన్నారని చెప్పి అంటాడు. అంటే నేను ఎంతసేపు పడుకున్నానంటే 23 hours 46 minutes పడుకున్నారు సార్ అని చెప్పి అంటాడు. అని మీరు ఒకవేళ 24 hours కన్నా ఎక్కువసేపు పడుకుంటే అప్పుడు మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళమన్నారు కదా, సో మీరు ఈ లోపలే లేచిపోయారు అని చెప్పి చెప్తాడు. అంతేకాకుండా మీరు అడిగిన డాక్యుమెంట్ ని కూడా నేను తీసుకొచ్చాను సార్. ఆ రీసెర్చ్ డెవలప్మెంట్ మొత్తం అయితే మనకు తెలిసింది. ఎటర్నల్ స్లీప్ నుంచి ఒకే ఒక్క పేషెంట్ అయితే ఇప్పుడు దాకా లేచింది. తను ఎవరో కాదు, మన సంజీవ్ వాళ్ళ మదర్ అన్నమాట. ఈ వరల్డ్ మొత్తంలో తను ఒక్కటే ఎటర్నల్ స్లీప్ నుంచి అయితే లేచింది. అండ్ మిమ్మల్ని కలవడానికి ఒక వ్యక్తి వచ్చారని చెప్పి తన వైఫ్ ని అయితే తీసుకొస్తాడు. ఇప్పుడు దాకా మాట్లాడిన ఆ చీఫ్ పర్సన్ అయితే ఎవరో కాదు, మన జిన్హో వాళ్ళ ఫాదర్ అన్నమాట. అండ్ అక్కడ నుంచి అయితే మనకి సీన్ కట్ అయ్యి జపాన్ లో ఎస్ ర్యాంక్ గేట్ దగ్గరికి అయితే వెళ్తుంది. అక్కడ ఎస్ ర్యాంక్ గేట్ దగ్గర వచ్చిన జైన్స్ అందరూ అయితే హ్యూమన్స్ ని ఫుల్ గా డిస్ట్రాయ్ చేస్తూ వాళ్ళనైతే తినేస్తూ ఉంటారు. అండ్ ప్యాంజర్స్, హెలికాప్టర్స్, గన్స్ వేసుకొని చాలా మంది అయితే అటాక్ చేస్తుంటారు. కానీ ఒక్క అటాక్ కూడా వాటి మీద అయితే కరెక్ట్ గా ల్యాండ్ అవ్వదు. కనీసం చిన్న డ్యామేజ్ కూడా చేయదు ఆ జైన్స్ కి. అండ్ దాన్ని చూసి జపాన్ ఎస్ ర్యాంక్ హంటర్ అయితే ఈ వెపన్స్ అన్ని వాళ్ళకి ఏం ఎఫెక్ట్ అవ్వవు ఆ మాన్స్టర్స్ కి, మేము ఇంకా రంగంలోకి దిగాల్సిందే అని చెప్పి ఆ జపనీస్ ఎస్ ర్యాంక్ హంటర్స్ అయితే ఆ జైన్స్ మీదకి అయితే అటాక్ చేయడానికి వెళ్తారు. అటాక్ చేయడానికి వెళ్ళి డైరెక్ట్ ఒక ఐని అయితే అటాక్ చేస్తే తనకి ఏం కనిపించదు కదా అని చెప్పి ఐని అటాక్ చేద్దాం అనుకుంటారు. కాకపోతే ఈ లోపలే ఆ జైంట్ ఒక్క స్విఫ్ట్ తో ఇద్దరిని అయితే దూరంగా విసిరేస్తుంది. అండ్ దానికి వీళ్ళిద్దరైతే షాక్ అయిపోయి అంత లార్జ్ బాడీ వేసుకొని కూడా చాలా ఫాస్ట్ గా అయితే మూవ్ అవుతుంది ఈ మాన్స్టర్స్ అని చెప్పి అంటారు. ఆ తర్వాత మనకి సీన్ మళ్ళీ షిఫ్ట్ అయ్యి సంజీవ్ వాళ్ళ ఇంట్లోకి అయితే వస్తుంది. సంజీవ్ ఆలోచిస్తూ ఉంటాడు అనమాట, ఇప్పుడు నేను ఆ జపాన్ లో ఉన్న ఎస్ ర్యాంక్ గేట్ ని క్లియర్ చేయడానికి హెల్ప్ చేద్దామా వద్దా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకంటే అది అక్కడతో ఆగదు, వాళ్ళ ఒకవేళ దాన్ని క్లియర్ చేయకపోతే అది మిగతా ఉన్న ఏషియా మొత్తానికి కూడా చాలా డేంజరస్. జేజు ఐలాండ్ కన్నా ఇది చాలా సివియర్ గా అండ్ చాలా డేంజరస్ గా ఉంది. సో మాక్సిమం నేను వెళ్ళటమే మంచిదేమో అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు టీవీలో చూస్తూ. అండ్ సడన్ గా ఒక వాయిస్ వస్తుంది, డోంట్ గో అని చెప్పి. వెనక నుంచి జిన్నా అయితే ఒప్పా డోంట్ గో ఒప్పా అని చెప్పి అంటుంది. అనేసరికి సంజీవ్ అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. యూ టోల్డ్ మీ నాట్ టు గో అని చెప్పి అడిగితే బట్ యూ విల్ గో ఎనీవేస్ అని చెప్పి అంటది. అని ఒక సాడ్ ఫేస్ అయితే పెడుతుంది జిన్నా. దాన్ని చూసి సంజీవ్ ఒక నిమిషం ఆలోచించి నో ఐ వోంట్ గో, డోంట్ వరీ అని చెప్పి జిన్నా తల మీద అయితే చేయిబెట్టి బయటకు అయితే వెళ్తాడు. సో స్లోగా జిన్బు అయితే పార్క్ లోకి వచ్చి కూర్చొని బెరూన్ అయితే బయటికి పిలిచి బెరూన్ అడుగుతాడు, ఈ మధ్య జినా ఎట్లా బిహేవ్ చేస్తుంది, తను నార్మల్ గానే ఉందా అని చెప్పి అడుగుతాడు. దానికి తను నార్మల్ గానే ఉంది కానీ మోస్ట్లీ తను నిద్రపోతూనే ఉంటుంది. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత తను చాలా ట్రామటైజ్ అయిపోయింది. సో తను మాక్సిమం పడుకొని ఉండడమే చేస్తుంది, బయటికి కూడా రావట్లేదు అని చెప్పి జిన్వుతో చెప్తాడు బెరు. సో దాని నుంచి సరే అని చెప్పి లేచి వాకింగ్ చేస్తూ ఉంటే ఒక కార్ అయితే వచ్చి జిన్వు దగ్గర ఆగి తనైతే ఒక ఆఫీస్ కి అయితే తీసుకెళ్తుంది. ఆ ఆఫీస్ ఎవరిదో కాదు, జిన్హో వాళ్ళ ఫాదర్ది. వాళ్ళ ఫాదర్ ఒక బ్లాంక్ చెక్ నైతే ఆఫర్ చేసి నా పేరు ఓమింగ్ హన్, నైస్ టు మీట్ యూ అని చెప్పి అంటాడు. అని ఈ బ్లాంక్ చెక్ పెట్టింది నేనేదో డబ్బుతో ప్రతిదీ కొనేయగలను కాదు. అండ్ నేను దాన్ని బిలీవ్ కూడా చేయను. ఎస్పెషల్లీ నీలాంటి ఎస్ ర్యాంక్ హంటర్ అయితే అసలు కొనలేను. బట్ ఇది నా గిఫ్ట్ గా అనుకో. నేను ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఎటర్నల్ స్లీప్ నుంచి ఒకే ఒక్క పర్సన్ అయితే నిద్రలేసింది, తను ఎవరో కాదు మీ మదరే. ఎందుకంటే నేను కూడా ఈ మధ్య ఎటర్నల్ స్లీప్ సిమ్టమ్స్ అయితే నాలో చాలా కనిపిస్తున్నాయి అని చెప్పి చెప్తాడు. చెప్పేసరికి సంజీవ్ ఆలోచిస్తాడు. ఆలోచించుకుంటుంటే ఇంతలోపే తను అంటాడు, నీ మదర్ లాగే నేను కూడా స్లోగా ఎటర్నల్ స్లీప్ లోకి వెళ్ళిపోతాను. సో నన్ను సేవ్ చేయడానికి అయితే నువ్వు ట్రై చేస్తావా అని చెప్పి అడుగుతాడు. అడిగేసరికి
ఇది ఎంతమందికి తెలుసు అని చెప్పి సంజీవ్ అంటాడు. అంటే ఎక్కువ మందికి ఏం తెలీదు. నాకు, డాక్టర్‌కి, నా వైఫ్‌కి అండ్ ఇంకో ముగ్గురు సెక్రటరీస్‌కి అని చెప్పి చెప్తాడు. చెప్తే ఓకే. మీరు కాకుండా ఇంకో 5 మెంబర్స్‌కైతే తెలుసనమాట అని చెప్పి అంటాడు. ఆ! అవునని చెప్పి చెప్తాడు. ఆ కండిషను జస్ట్ ట్రీట్మెంట్ వల్ల సాల్వ్ అయిందని మాత్రం చెప్పకు. దానికి ఏదో మిస్టరీ అయితే కన్ఫర్మ్‌గా ఉంది. సో, అదేంటో నాకు చెప్తే నేను కూడా సేవ్ అవుతాను గదా! అని చెప్పి సంజీవ్‌నైతే అడుగుతాడు. దానికి సంజీవ్ సైలెంట్ మోడ్‌లోకైతే ఎళ్ళిపోతాడు. ఏంటి ఈ రోజంతా ఇలా ఉంది? నాకు చాయిస్ లేకుండా అయిపోయింది. జిన్నా ఏమో ఆ బ్యాటిల్ ఫీల్డ్‌లోకి ఎంటర్ అవుద్దని చెప్పింది. ఇతనేమో చనిపోతాను. నేను కూడా ఎటర్నల్ స్లీప్ అయితే సింప్టమ్స్ వచ్చినియి. నన్ను కాపాడని చెప్పి ఇతను అడుగుతున్నాడు. నేనేం చేయాలి? అందులోను ఇతను మన జిన్హో వాళ్ళ ఫాదర్ గదా! నేనేం చేయాలో అర్థం కావట్లేదు నాకని చెప్పి ఒక కన్‌ఫ్యూజన్‌లో అయితే ఉండిపోతాడు సంజిన్‌వు. అండ్ అక్కడి నుంచయితే సీన్ షిఫ్ట్ అయ్యి మనకి ఎస్ ర్యాంక్ గేట్ దగ్గరికైతే వెళ్తుంది జపాన్‌లోది. మనకిక్కడ ఒక రిపోర్టర్ అయితే హెలికాప్టర్ నుంచి మొత్తం షూట్ చేస్తూ కామెంటరీ అయితే ఇస్తూ ఉంటాడు. ఈ జెయింట్స్ అన్ని మన హ్యూమానిటీ మొత్తాన్ని నాశనం చేసేదాకా ఆగేలా లేవని చెప్పి తను అంటాడు. అని ఈ బయట నాశనం చేస్తున్న జెయింట్స్ కన్నా వీళ్ళందరికీ కింగ్ లా ఉన్న ఆ పెద్ద జెయింట్ అయితే ఆ గేట్ దగ్గర నుంచి అయితే కదలట్లేదు. తన గేట్ ని ప్రొటెక్ట్ చేస్తున్నాడా ఏం చేస్తున్నాడు అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ లో అయితే అంటాడు. అని మనకు ఆ జెయింట్ దగ్గరికి అయితే క్లోజ్ అప్ పడుతుంది. తను చాలా టెరిఫైయింగ్ అయితే ఉంటాడు. అండ్ అక్కడ నుంచి షూట్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ చాలా బిల్డింగ్స్ అయితే కాలిపోయి మొత్తం డిస్ట్రక్షన్ జరుగుతా ఉంటది. అండ్ దాంతో పాటు ఇతని కామెంటరీలో మనకు తెలిసేదేంటంటే, టోటల్‌గా మనకి ఆ గేట్ నుంచయితే 31 జెయింట్స్ అయితే వచ్చారు. కానీ ఇప్పుడు దాకా 2 డేస్‌లో ఓన్లీ 2 జెయింట్స్ మాత్రమే ఎలిమినేట్ అయినియి. సో, మిగతా 29 జెయింట్స్ అయితే ఇంకా స్టిల్ తిరుగుతానే ఉన్నాయి అక్కడ. సో, వీటి నుంచి మనల్ని ఎవరు కాపాడతారా అని చెప్పి ఆ రిపోర్టర్ అయితే అంటూ ఉంటాడు. ఓకే ఫ్రెండ్స్, సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఇప్పుడు ప్రెజెంట్ మన ఛానల్‌లో అయితే సోలో లెవెలింగ్ అండ్ డీమన్ స్లేయర్ సీరీస్ అయితే నడుస్తున్నాయి. వాటితో పాటు కొత్త సీరీస్ ఏమైనా ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే వాటిని కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. ఎక్కువ కామెంట్స్ దేనికొస్తే దా సీరీస్‌ని అయితే నేను చేయడానికి ట్రై చేస్తాను. అండ్ బ్యాక్ టు ద వీడియో. అండ్ అక్కడ నుంచి మనకి సీన్ కట్ అయ్యి ఆజిన్ గిల్ హెడ్ క్వార్టర్స్ లోకి అయితే వస్తుంది. అక్కడైతే మనకి సంజిన్ వు నేను ఆ జపాన్ కి అయితే వెళ్దాం అనుకుంటున్నాను ఆ గేట్ రైడ్ కి అయితే అని చెప్పి జిన్హోతో అంటాడు. జిన్హో ఒక్కసారిగా టెరిఫై అయిపోయి ఇప్పుడు దాకా హిస్టరీలో అంత జైగాంటిక్ మాన్స్టర్స్ వచ్చిన గేటే లేదు, మీరు దానికి వెళ్తాం అనుకుంటున్నారు, ఒకసారి రీకన్సిడర్ చేయండి అని చెప్పి జిన్వునైతే అంటాడు. దానికి జిన్వో అంటాడు, నేను ఇప్పుడు గానీ దాన్ని సక్సెస్ఫుల్ గా క్లోజ్ చేస్తే మన ఆజిన్ గిల్డ్ వరల్డ్ వైడ్ గా చాలా స్ప్రెడ్ అయిపోతుంది. మనకైతే చాలా ఫేమ్ వస్తుంది. మన గురించి అందరికీ తెలుస్తుంది అని చెప్పి చెప్తాడు. చెప్తే అవును అది నిజమే అని చెప్పి జిన్హో అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలోపు సంజిన్హో అయితే మైండ్ లో అనుకుంటూ ఉంటాడు, ఇప్పుడు దాకా ఏ లెవెల్ గేట్ కైనా వెళ్ళేటప్పుడు నన్ను ఎప్పుడు కూడా జిన్హో ఆపిందే లేదు. అంత ట్రస్ట్ ఉండేది. కానీ ఈసారి మాత్రం నన్ను ఎందుకు ఆపడానికి ట్రై చేస్తున్నాడు అని చెప్పి సంజిన్హో కూడా ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. ఈ లోపలే జిన్హో ఓకే నేను కూడా వస్తాను మీతో పాటు అని చెప్పి అంటాడు. నాకు చాలా గిల్టీగా ఉంది ఇట్లా అడగడానికి. కానీ ఇప్పుడు దాకా మీరు క్లియర్ చేసిన అన్ని గేట్స్ గాని ఆ జెజో ఐలాండ్ గాని నేను లేకుండానే చేశారు. నేనేమో మన గిల్డ్ కి వైస్ గిల్డ్ మాస్టర్ గా ఉన్నాను. అందరూ ఏమో ఓన్లీ సంజిన్ వే చేస్తున్నాడు ట్రైన్ చేయట్లేదు అని చెప్పి నన్ను ఎంబారస్ చేస్తున్నారు. సో నాకు అట్లా ఉండాలని లేదు. నేను ఫ్లెక్స్ చేసే ఒకే ఒక్క థింగ్ మీతో పాటు ప్రతి దానిలోనూ నేను మీ పక్కన ఉంటా అని చెప్పి ఇప్పుడు దాకా మీరు క్లియర్ చేసిన పెద్ద గేట్స్ లో ఒక్క దానిలో కూడా నేను లేను. సో నాకు చాలా ఎంబారసింగ్ ఉంది. ఈసారి మాత్రం నేను డెఫినెట్ గా మీతో వస్తాను. ఎందుకంటే మీరు కన్ఫామ్ గా గేట్ ని క్లియర్ చేస్తారు. మీరు సేఫ్ గా ఉన్నంత సేపు నన్ను కూడా సేఫ్ గా ఉంచుతారు అన్న నమ్మకం అయితే నాకు ఉంది సంచిన్ అని చెప్పి చెప్తాడు. చెప్పేసరికి ఒక్కసారి షాక్ అయ్యి కొంచెం నవ్వుతూ ఆ చిన్న నవ్వు అయితే నవ్వి సంజిన్వు అయినా నేను ఇప్పుడున్న సిచ్యువేషన్ లో జపాన్ కిందకి వెళ్తాను, నేనేదో ఊరికే చెప్పానని చెప్పి స్లోగా డోర్ ఓపెన్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతూ నువ్వు కూడా ఈ రోజు వర్క్ ఏం లేదు ఇంటికి వెళ్ళిపో అని చెప్పి జిన్హోతో కూడా అంటాడు. దానికి జిన్హో కూడా కొంచెం ఒక డిసప్పాయింటెడ్ సాడ్ ఫేస్ అయితే పెడతాడు. అండ్ జిన్వు స్లోగా అట్లా నడుచుకుంటూ ఇంటికైతే వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన వెంటనే వాళ్ళ మదర్ చాలా హ్యాపీగా సంజిన్వుని ఇన్వైట్ చేస్తుంది లోపలికి. అండ్ వాళ్ళందరూ కలిసి డిన్నర్ అయితే చేస్తూ ఉంటారు. జిన్నా ఎక్కడుందని చెప్పి అడిగితే జిన్నాకి అసలు ఆకలేం లేదంట అని చెప్పి వాళ్ళ మదర్ చెప్తారు. అక్కడ నుంచి అయితే మనకి జిన్హో వాళ్ళ ఫాదర్ కి చెప్పిన డిసిషన్ అయితే తెలుస్తుంది. జిన్వు అయితే ఐఎమ్ సారీ నో అని చెప్తాడు. మా మదర్ రికవరీలో అయితే నా ఇన్వాల్వ్మెంట్ అసలు ఏం లేదు. సో అట్లాంటి పవర్ అయినా నా దగ్గర ఉంటే నేను ఊరికే ఎందుకు కూర్చుంటాను, అందరికీ చెప్పి రికవర్ చేసేవాడినే కదా అని చెప్పి అంటాడు. అని సారీ సార్ అని చెప్పి లెగిసి వెళ్ళిపోతాడు అనమాట. వెళ్తూ లిఫ్ట్ లో ఆలోచిస్తూ ఉంటాడు. అతను జిన్హో వాళ్ళ ఫాదర్ అయినా గానీ నా దగ్గర లిమిటెడ్ గా ఉన్నాయి కాబట్టి ఆ పోర్షన్స్ నేను వాటిని చాలా కేర్ఫుల్ గా యూజ్ చేయాలని చెప్పి అనుకుంటూ స్లోగా బయటకు వచ్చేస్తాడు.
వచ్చేసి మళ్ళీ కాన్షియస్ లోకి వచ్చేస్తాడు వాళ్ళ ఇంట్లో. వాళ్ళ మదర్ని అడుగుతాడు, నేను జపాన్కి వెళ్దాం అనుకుంటున్నాను ఆ రైడ్ చేయడానికి, ఏమంటావు అమ్మా అని చెప్పి తింటూ అడుగుతాడు అనమాట. అలా చెప్పి సంజీన్ వూ మైండ్ లో అయితే ఆలోచిస్తూ ఉంటాడు, నేను ఆర్కిటెక్ట్ ని జస్ట్ కొంచెంలో అయితే ఓడించాను, నాకన్నా స్ట్రాంగెస్ట్ పీపుల్ ఇంకా చాలా మంది ఉండుంటారు. సో నేను గ్రాడ్యువల్ గా స్ట్రాంగ్ అవుతూ ఉండకపోతే నేను ఒక చోట అయితే ఆగిపోయి ఏదో ఒక టైంలో వీళ్ళెవరిని ప్రొటెక్ట్ చేయలేని స్టేజ్కి అయితే వెళ్ళిపోతాను. సో నేను కంటిన్యూగా బ్యాటిల్స్ చేస్తూ కంటిన్యూగా స్ట్రాంగర్ అవుతానే ఉండాలని చెప్పి అంటాడు. అని ఎట్లాగో సిస్టమ్ నన్ను స్ట్రాంగ్ అవ్వకుండా ఆపట్లేదు కాబట్టి నేను ఎంత స్ట్రాంగ్ అవ్వగలిగితే అంత స్ట్రాంగ్ అవుతానని చెప్పి మనసులో అయితే అనుకుంటాడు సంజీన్ వు. ఈ లోపల వాళ్ళ మదర్ అయితే, మీ ఫాదర్ కూడా సేమ్ ఇట్లాగే ఏ పని ఉన్నా గానీ వెళ్ళిపోతూ ఉంటాడు, ఈవెన్ మిడిల్ ఆఫ్ ది ఈటింగ్ లో కూడా వెళ్ళిపోయేవాడు అని చెప్పి చెప్తుంది. అక్కడ నుంచి జినా రూమ్ లోకి అయితే వస్తుంది. ఆ మాటలన్నీ జినా స్లోగా వింటూ ఉంటుంది. అండ్ సంజీన్ వూ స్లోగా డోర్ ఓపెన్ చేసుకొని లోపలికైతే వస్తాడు. వచ్చి జినా యు ఆర్ యు స్లీప్ అంటే యా అని చెప్పి చెప్తుంది. చెప్తే లెట్స్ టాక్ అని చెప్పి వెళ్తాడు. ఐ నీడ్ టు స్లీప్ అని చెప్పి మళ్ళీ జినా అంటుంది. అంటే స్లోగా వెళ్ళి బెడ్ మీద అయితే కూర్చొని ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ, ఐ ఆల్మోస్ట్ డైడ్ రీసెంట్లీ అని చెప్పి చెప్తాడు. చెప్పి ఒక్క నిమిషం నేనేం చెప్తున్నా అంటే, నేను చనిపోతాను కాదు, జస్ట్ అట్లా నేను ఇట్లా చాలా సార్లు అయితే చావు దాకా వెళ్ళి వచ్చాను, ఈసారి నిజంగా చచ్చిపోయేవాడినేమో అనిపించింది, సో అందుకనే అట్లా అన్నానని చెప్పి దాన్ని కవర్ చేసుకుంటూ ఉంటాడు. అండ్ తర్వాత నార్మల్ అయ్యి, కానీ నేను నిజంగా ప్రతిసారి అయితే బతికొచ్చాను, ఎందుకంటే ఇంటి దగ్గర నువ్వు ఉన్నావు, నువ్వు ఎప్పుడు నన్ను ఆపలేదు చనిపోతా అని చెప్పి, సో నేను ప్రతిసారి బతికి వచ్చేసేవాడిని, ఈసారి కూడా నేను చనిపోను, ఈసారి కూడా నేను మళ్ళీ నిన్ను కలవడానికి అయితే వస్తా అని చెప్పి వెళ్తాడు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి అంటాడు. అనేసరికి జిన్నా అయితే స్లోగా అట్లా దుప్పట్లోనే ఉండి ఏడుస్తుంది. అండ్ సంజీన్ వూ లేసి వెళ్ళిపోతాడు అనమాట. అండ్ సంజీన్ వూ తన యాంట్ ఆర్మీని అయితే ఒక 5 to 6 మెంబర్స్ ని అక్కడే ఉంచి సంజీన్ వూ వెళ్ళిపోతాడు. అండ్ తర్వాత రోజు మార్నింగే ప్రెసిడెంట్ అయితే సంజీన్ వూని జపాన్ ఎస్ ర్యాంక్ గేట్ కి అయితే పంపిస్తున్నట్టు మీడియా ముందైతే అనౌన్స్ చేస్తాడు. అనౌన్స్ చేసి సంజీన్ వూ కూడా నేను జపాన్ కి అయితే వెళ్తున్నాను, ఈసారి సేవ్ చేస్తానని చెప్పి అంటాడు. కానీ సంజీన్ వూ అండ్ ప్రెసిడెంట్ అయితే షేక్ హ్యాండ్ ఇచ్చుకొని ఫ్లైట్ లో జపాన్ కి అయితే వెళ్తారు. అక్కడ జినా అయితే తన ఆర్మర్ మొత్తాన్ని వేసుకొని వస్తూ ఉంటాడు. అండ్ జిన్వు కూడా స్టైల్ గా అయితే నుంచొని చూస్తూ ఉంటాడు. అండ్ ఈ ప్యానల్స్ లో కొన్నిట్లో సంజీన్ వూని చాలా స్టైలిష్ గా అయితే చూపిస్తారు. అండ్ సంజీన్ వూ జిన్హో అయితే ఆ బ్యాటిల్ ఫీల్డ్ లోకి ఎంటర్ అవుదాం అని చెప్పి అనుకుంటారు. అండ్ అక్కడ మనకి వాళ్ళ టైటిల్ అయితే వస్తుంది, ఆజిన్ గిల్డ్ అని చెప్పి. అండ్ ఆజిన్ గిల్డ్ ది లోగో కూడా అయితే మనకు అక్కడ పడుతుంది. అండ్ సంజీన్ వూ కి క్లోజ్ అప్ పడి సంజీన్ వూ ఎస్ ర్యాంక్ హంటర్ ఆజిన్ గిల్డ్ మాస్టర్ అని చెప్పి వస్తుంది. అండ్ దాంతో పాటు కంటిన్యూగా ఓ జిన్ హో డి ర్యాంక్ హంటర్ ఆజిన్ వైస్ గిల్డ్ మాస్టర్ అని చెప్పి వస్తుంది. అండ్ అట్లా టైటిల్స్ పడి అక్కడతో ఆగి నెక్స్ట్ మనకి సీన్ షిఫ్ట్ అయ్యి ఆ ఎస్ ర్యాంక్ గేట్ బ్యాటిల్ ఫీల్డ్ లోకి అయితే ఎంటర్ అవుతుంది. అక్కడ మనకి ఒక హాస్పిటల్ నుంచి ఒక ఇద్దరు అయితే వచ్చి, ఒక ఉమెన్ అండ్ మెన్ అయితే వచ్చి అడుగుతారు, చాలా మందిని ఎవాక్యుయేట్ చేయాలి, వాళ్ళు నడిచే పరిస్థితిలో కూడా లేరని చెప్పి ఆ ఆర్మీతో అయితే చెప్తారు. ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఓన్లీ 3 to 4 పీపుల్ కే ప్లేస్ ఉంది, సో అంతమందిని అయితే తీసుకెళ్ళడానికి అవ్వదని చెప్పి ఆ ఆర్మీ మెంబర్ అయితే చెప్తాడు. చెప్పేసరికి అట్లా ఎట్లా చేస్తారు, ఇక్కడ ఆల్మోస్ట్ 10 మెంబర్స్ పైనే నడిచే పరిస్థితిలో లేనోళ్ళు ఉన్నారు, అట్లా వదిలేసి వెళ్ళిపోవాలా అని చెప్పి అంటాడు. అంటే మరి ఇంకా తప్పదు, ఆ జైన్స్ ఈ దారిలోకే వస్తున్నాయి, సో మనం ఎంత ఫాస్ట్ గా ఎవాక్యువేట్ అయితే అంత ఫాస్ట్ గా మన ప్రాణాలు అయితే ఉంటాయి అని చెప్పి చెప్తాడు. చెప్తే లేదు, నేను ఈ పేషెంట్స్ అందరినీ అట్లా వదిలేసి రాలేను, నేను ఇక్కడే ఉంటా అని చెప్పి చెప్తాడు. చెప్పేసరికి ఆ ఆర్మీ సోల్జర్ కూడా, సరే నేను మీ అందరిని వదిలి ఇక్కడ నుంచి వెళ్ళిపోలేను, సో సోల్జర్స్ మీరైతే వాళ్ళని ఎక్కించుకెళ్ళండి, వీళ్ళతో పాటు నేను ఇక్కడ ఉంటానని చెప్పి అంటాడు. అనేసరికి పక్కనే ఒక బిల్డింగ్ క్రాక్ అయిన సౌండ్ అయితే వస్తుంది. అండ్ అటు చూస్తే జైంట్స్ అయితే వాళ్ళ దగ్గరికి వచ్చేసి ఉంటారు. అండ్ అక్కడ ఉన్న ఒక జైంట్ అయితే స్లోగా బిల్డింగ్ పై నుంచి తొంగి చూసి వాళ్ళ మీదకైతే చేత్తో అటాక్ చేయడానికి అయితే ట్రై చేస్తాడు. అండ్ ఆ సోల్జర్ ఆ ఇద్దరు ఓల్డ్ మెన్ అయితే కాపాడడానికి షీల్డ్ అయితే నుంచుంటాడు. అండ్ దెన్ మనకు అక్కడ ఒక షాడో ప్రొజెక్టైల్ అయితే వచ్చి ఆ జైంట్ గుచ్చుకొని వెనక్కి అయితే ఎగిరిపోతాడు. అండ్ దాన్ని చూసి వీళ్ళందరూ అయితే టెరిఫై గా షాక్ అయిపోయి ఉంటారు, ఇదేంటిదిరా బాబు ఇంత దారుణంగా జైంట్ ని ఒక్క దెబ్బతో పడగొట్టేసింది అని చెప్పి. ఆ అటాక్ చేసింది ఎవరో కాదు, మన షాడో ఆర్మీలో లేటెస్ట్ గా జాయిన్ అయిన మెంబర్ జిమా. అండ్ తనైతే ఆ ట్రెడెంట్ యూజ్ చేసి ఆ జైంట్ ని అయితే ఎక్కడికో ఇసిరేస్తుంది. అండ్ తర్వాత స్లోగా సంజీన్ వూ అయితే వచ్చి
ఈ ప్లేస్ మీకు చాలా డేంజరస్. ఇక్కడ నుంచి ఫాస్ట్‌గా ఎళ్ళిపోండి. ఎందుకంటే ఈ హాస్పిటల్ మొత్తం క్లోజ్డ్ ఏరియాలో ఉంది. ఏ రాళ్ళొచ్చి ఎటు పడినా గాని మీకు చాలా డ్యామేజ్ అవుతుందని చెప్పి అంటాడు. ఇట్లా అంటున్నప్పుడే పైనుంచయితే స్టోన్స్ అయితే ఈ ఓల్డ్ మ్యాన్ మీదయితే పడుతూ ఉంటాయి. వాళ్ళ నుంచి జిన్‌హో అయితే వాళ్ళని కాపాడతారు. ఈ ఎవాక్యుయేషన్ అయితే నేను చూసుకుంటాను. ఆ జెయింట్స్ గురించి మీరు చూసుకోండి అని చెప్పి సంజిన్ వూత్ అయితే అంటాడు. సంజిన్ వూ దానికి ఆల్ రైట్ అని చెప్పి ఒక సూపర్ స్టిల్ అయితే ఇస్తాడు. జిమా అయితే ఆ ట్రైడెంట్ తో ఆ జైంట్ ని అయితే చెస్ట్ లో గుచ్చేసి దూరంగా తీసుకెళ్లిపోతూ ఉంటుంది. అండ్ ఆ జిమా మీద నుంచి జిన్వు పరిగెట్టుకుంటూ వెళ్లి గాల్లోకి ఎగిరి సింగిల్ స్లాష్ తో అయితే హెడ్ ని సగానికి అయితే చీల్చేస్తాడు. అండ్ అక్కడ నుంచి మనకి సీన్ షిఫ్ట్ అయ్యి నేషనల్ హంటర్స్ దగ్గరికి అయితే వెళ్తుంది యుఎస్ఏ లో. వాళ్ళందరూ సంజిన్ వూ జపాన్ రైడ్ లోకి అయితే వచ్చాడా, సో తిను మరీ ఓవర్ పవర్డ్ అని చెప్పి తనకు తాను అనుకుంటున్నాడు అని చెప్పి ఆ నేషనల్ హంటర్స్ అయితే అనుకుంటారు. అండ్ అనుకుంటూ వాళ్ళ ముగ్గురు అయితే బెట్ వేసుకుంటారు. సంజిన్ వూ ఒక్క రోజులో చచ్చిపోతాడని ఒకరు, 2 days లో చచ్చిపోతాడని ఇంకొకరు, అసలు సర్వైవ్ అవ్వడని చెప్పి ఇంకొకరు, వాళ్ళ ప్రాపర్టీస్ ని అయితే బెట్ వేస్తూ ఉంటారు. అండ్ ఇట్లా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటుంటే మధ్యలో ఒక వాయిస్ అయితే వస్తుంది. వచ్చి కన్ఫామ్ గా ఆ రైడ్ ని అయితే సంజిన్ వూ సర్వైవ్ అవుతాడు. దానికి నేను నా ప్యాలెస్ మొత్తాన్ని పెట్టేస్తున్నానని చెప్పి అంటాడు. అనేసరికి వీళ్ళందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అండ్ మనకి రేపు ఎస్ ర్యాంక్ గేట్ అయితే ఒకటి ఓపెన్ అవుతుంది. సో దానికి ప్రిపేర్ అవ్వండి, దీన్ని వదిలేసి ఫస్ట్ మీరు అని చెప్పి అంటాడు. అట్లా అన్న పర్సన్ ఎవరో కాదు, థామస్. థామస్ అంటాడు అనమాట ఈ మాట. అని మనకి మళ్ళీ సీన్ అయితే షిఫ్ట్ అయ్యి జపాన్ కి అయితే వస్తుంది. అక్కడ జపాన్ లో ఆ హెలికాప్టర్ నుంచి షూట్ చేస్తున్న రిపోర్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళైతే సంజిన్ వూ జైంట్స్ మీద చేసే మ్యాసకర్ ని షూట్ చేస్తూ ఉంటారు. ఆ చిన్న చిన్న ఇన్సెక్ట్స్ తో జైంట్స్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేస్తున్నాడు సంజిన్ వూ అని చెప్పి అంటాడు. అండ్ మనకు అక్కడ క్లోజ్అప్ పడగానే ఆ యాంట్స్ అన్ని అయితే జైంట్స్ మీదకి ఎక్కేసి మొత్తం తినేస్తూ ఉంటాయి. దాన్ని చూసి వీళ్ళందరూ షాక్ అయిపోతారు. అండ్ సడన్ గా ఒక చిన్న పిల్ల అయితే పరిగెడుతూ ఉంటది తప్పించుకోవడానికి. అండ్ తన్నైతే ఒక జైంట్ అయితే అటాక్ చేయడానికి వచ్చేస్తుంది. అండ్ సడన్ గా అదే టైంలో ఆ హ్యాండ్ అయితే సింగిల్ స్లాష్ లో కట్ చేసి ఆ చిన్న పిల్లని అయితే కాపాడతాడు. అంత సింగిల్ స్లాష్ లో కట్ చేశాడంటే మీకు అర్థమైపోయి ఉండాలి వచ్చింది ఎవరు అని. ఎస్, ఇగరస్. ఇగరస్ వచ్చి సింగిల్ స్లాష్ లో అయితే ఆ హ్యాండ్ ని కట్ చేసేసి ఆ చిన్న పిల్లని అయితే ఎత్తుకొని నుంచుంటాడు. అండ్ చాలా స్టైల్ గా నుంచుంటాడు. అండ్ ఆ సీన్ చూడడానికి చాలా బాగుంది. అండ్ వెంటనే ఆ జైంట్ పై నుంచి అయితే ఐరన్ వచ్చి ఒక్క సింగిల్ హెడ్ తో తన హెడ్ ని అయితే పచ్చడి పచ్చడి చేస్తాడు. ఆ జైంట్ అక్కడికక్కడే చనిపోతుంది. అండ్ ఆ వచ్చే ఫోర్స్ ని అయితే ఆ చిన్నపిల్లకి తగలకుండా ఇగరస్ అయితే దాచిపెట్టి కాపాడతాడు అనమాట తన చేతుల మధ్యలో. ఐరన్ అయితే బాగా ఎగ్జైట్ అయిపోతూ ఉంటాడు. అండ్ ఇదంతా చూసి ఓకే, ఐరన్ ని ప్రమోషన్ చేసేసరికి చాలా ఎగ్జైట్ అయిపోతున్నాడు. సర్లే ఆ ఎగ్జైట్మెంట్ తో కనీసం ఆ జైంట్స్ నైనా చంపుతున్నాడు అని చెప్పి అనుకుంటాడు. అనుకుంటూ ఉంటుంటే ఈ మధ్యలో ఆ సోల్జర్ వచ్చి సంజిన్ వూకి అయితే థ్యాంక్ యూ చెప్తాడు. థ్యాంక్ యూ చెప్పిన వెంటనే సంజిన్ వూ రివర్స్ లో థ్యాంక్స్ ఫర్ సేవింగ్ అని చెప్పి ఆ సోల్జర్ అయితే అంటారు. మీరు చాలా బ్రేవ్ గా ఉన్నారు, సో మీలాంటి వాళ్ళు ఉంటేనే ఇక్కడ చాలా మంచిదని చెప్పి అంటాడు. జిన్హోని పిలిచి ఈ సోల్జర్ ని కూడా తీసుకెళ్లి ఎవాక్యుయేషన్ లో అయితే చేయండి ఫాస్ట్ గా అని చెప్పి సంజిన్ వూ అంటాడు. అని స్లోగా వాళ్ళందరూ వెళ్ళిపోయిన వెంటనే సంజిన్ వూ ఆ జైంట్ దగ్గరికి అయితే నడుచుకుంటూ వచ్చి మళ్ళీ ది ఫేమస్ డైలాగ్ అయితే చెప్తాడు, అరైజ్ అని. సో అక్కడితో అయితే మనకి చాప్టర్ నెంబర్ 134 అయితే ఎండ్ అవుతుంది. సో ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేద్దాము. వీడియో మధ్యలో చెప్పినట్టు మీకు ఏవైనా సిరీస్ కొత్తవి కావాలంటే కన్ఫామ్ గా వాటిని అయితే కామెంట్ చేయండి. ఎక్కువ కామెంట్స్ దేనికి వస్తే ఆ సిరీస్ ని అయితే స్టార్ట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. అండ్ అంతేకాకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో. అరిగాతో.